ఈ వీడియోలో మనం 4 స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. అవేంటంటే వాట్ వుడ్ యూ డూ ఇఫ్, వాట్ టైమ్ షుడ్ వి, ఐ యామ్ కైండ్ ఆఫ్, డోంట్ బీ. మొదటగా వాట్ వుడ్ యూ డూ ఇఫ్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ భవిష్యత్తులో లేదా ప్రస్తుతం ఏదైనా ఒక విచిత్రమైన లేదా అరుదైన పరిస్థితి ఎదురైతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు అని అడగడానికి వాట్ వుడ్ యూ డూ ఇఫ్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే వాట్ వుడ్ యూ డూ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ అదర్ వర్డ్స్. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ లాస్ట్ యువర్ ఫోన్ అంటే నీ ఫోన్ పోతే నువ్వు ఏమి చేస్తావు. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వన్ అ లాటరీ, నీకు లాటరీ తగిలితే నువ్వు ఏమి చేస్తావు. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ మెట్ యువర్ ఫేవరెట్ యాక్టర్, నీకు ఇష్టమైన నటుడిని కలిస్తే నువ్వు ఏమి చేస్తావు. నెక్స్ట్ వన్, వాట్ టైమ్ షుడ్ వి, ఏదైనా ఒక పనిని ఏ సమయానికి చేయాలి అని అడగడానికి వాట్ టైమ్ షుడ్ విను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే వాట్ టైమ్ షుడ్ వి ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. వాట్ టైమ్ షుడ్ వి రీచ్ దేర్, మనం అక్కడికి ఏ సమయానికి చేరుకోవాలి. వాట్ టైమ్ షుడ్ వి స్టార్ట్ ద మీటింగ్, మనం సమావేశాన్ని ఏ సమయానికి ప్రారంభించాలి. వాట్ టైమ్ షుడ్ వి గో హోమ్, మనం ఇంటికి ఏ సమయానికి వెళ్ళాలి. నెక్స్ట్ వన్, ఐ యామ్ కైండ్ ఆఫ్. ఐ యామ్ కైండ్ ఆఫ్ అంటే నేను కాస్త. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఐ యామ్ కైండ్ ఆఫ్ ప్లస్ అడ్జెక్టివ్. ఐ యామ్ కైండ్ ఆఫ్ బిజీ రైట్ నౌ అంటే నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను. ఐ యామ్ కైండ్ ఆఫ్ నర్వస్, నేను కాస్త టెన్షన్గా ఉన్నాను. ఐ యామ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్, నేను కాస్త అయోమయంలో ఉన్నాను. నెక్స్ట్ వన్, డోంట్ బీ, అలా ఉండకు అని చెప్పడానికి డోంట్ బీను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే డోంట్ బీ ప్లస్ అడ్జెక్టివ్. డోంట్ బీ కేర్లెస్, అజాగ్రత్తగా ఉండకు. డోంట్ బీ అఫ్రైడ్, భయపడకు. డోంట్ బీ లేజీ, బద్ధకంగా ఉండకు.